ఎమ్మెల్యే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేశారు. జగన్ ను ఈ కేసులో A3గా చేర్చారు. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పైన కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణరాజు ఫిర్యాదుతో నగరపాలెం PS లో కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని, జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామ. కేసులో A1గా సునీల్ కుమార్, A2గా PSR ఆంజనేయులు, A3గా జగన్, A4గా విజయపాల్ ను చేర్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అయితే రఘురామ ఫిర్యాదుతో నగరపాలెం PS లో మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఈ కేసులో జగన్ ను A3గా చేర్చడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించి తన పైన కస్టోడియల్ టార్చర్ చేశారని కోరుతూ కూడా గతంలోనే అనేక సార్లు కూడా రఘురామ కృష్ణరాజు అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామ కృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఈ అంశం పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తనను కస్టోడియల్ తీసుకొని టార్చర్ చేశారనే విధంగా కూడా ఆయన అయితే క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తనను ఈ విచారణ పేరుతో అనేక సార్లు ఇబ్బంది పెట్టడం కాకుండా దాడి, అంటే ఒక రకంగా చెప్పాలంటే తన పైన దాడి చేశారనే విధంగా కూడా క్లియర్గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో ఈ అంశాలన్నిటికీ కూడా అప్పుడు సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల అనుగుణంగా అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ కూడా ఈ అంశంలో క్లియర్గా అతనే ఉండి తన పైన ఆ రోజు టార్చర్ చేయడం జరిగిందనే విధంగా కూడా రఘురామ కృష్ణరాజు అయితే ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు తీసుకొని వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం కేసులు అయితే నమోదవడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా కూడా ఈ కేసుకి సంబంధించి టార్చర్కి ప్రధానంగా ఈ కేసులో A1గా సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ని, అదేవిధంగా A2గా PSR ఆంజనేయులు, A3గా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని పెట్టడం జరిగింది. దాంతోపాటు A4గా DSPగా ఉన్నటువంటి విజయపాల్ని A4గా పెట్టడం జరిగింది. అయితే A5గా అప్పుడు GGH సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతిని కూడా A5గా పెట్టడం జరిగింది. ఆమె పైన గతంలోనే అనేక ఆరోపణలు అయితే రఘురామ కృష్ణరాజు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తనకు కాళ్ళపైన జరిగినటువంటి గాయాలకు సంబంధించినటువంటి విచారణ నేపథ్యంలో గుంటూరు GGH సూపరింటెండెంట్ ఒక సర్టిఫికేట్ని ఇవ్వడం జరిగింది. తన కాళ్ళకున్నది పోలీసులతో లాఠీలతో కొట్టినటువంటి దెబ్బల వల్ల కాదు, అతనికి ఎడీమా గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎడీమా కారణంగానే కాళ్ళు అనేది రెడ్ షేడ్లోకి మారాయనే విధంగా కూడా అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో దానిని పూర్తిగా రఘురామ కృష్ణరాజు అప్పుడే వ్యతిరేకించడం జరిగింది. తనకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేదు, ఓన్లీ పోలీసులు చేసినటువంటి ఇంట్రాగేషన్లో భాగంగా తన పైన థర్డ్ డిగ్రీని ప్రయోగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బెల్ట్లతో దాంతోపాటు రబ్బర్ బుల్లెట్లతో కూడా ఆయన్ని టార్చర్ చేశారనే విధంగా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దానివల్లే తన కాళ్ళు పూర్తిగా షేడ్ మారిపోయినాయి అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ అంశాలన్నీ కూడా క్లియర్గా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నటువంటి నేపథ్యంలో గుంటూరు GGH మాజీ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతికి సంబంధించినటువంటి కేసు కూడా ప్రస్తుతం నమోదవడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించి విచారణ కూడా ఇప్పటికే
ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ప్రలోభాల వల్ల జరిగిందా లేకపోతే నిజంగానే మెడికల్ రిపోర్ట్ అనేది రావడం జరిగిందా అనే దానికి సంబంధించి జీజీహెచ్కి సంబంధించి విచారణ కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించి A5గా ఈ కేసులో ఆమెను కూడా ప్రధానంగా చేర్చడం జరిగింది. A1గా కూడా అప్పుడు సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ కుమార్ పైన ప్రధానంగా అయితే ఆరోపణలు అయితే రఘురామకృష్ణరాజు చేస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలనే ఒకే ఒక ఆనందంతో తను విధులకు తను ఒక సివిల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా